యాక్షన్, ఫైట్స్, వైలెన్స్ ఇప్పుడు సినిమాల నిండా ఉన్నది ఇదే. వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న ప్రేమ కథల్ని వదిలేసి వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. చిన్న హీరోలు తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేసి యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో లవ్ స్టోరీలు చేయరా? తెలుగులో లవ్ స్టోరీలే కరువైపోయాయి. ఒకప్పుడు లవ్ స్టోరీతో యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హీరోలు ఇప్పుడు ప్రేమను పక్కన పెట్టేసి వరుస పెట్టి యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ఏదో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు తప్ప లవ్ స్టోరీలు అన్న మాటే టాలీవుడ్ లో కనిపించట్లేదు. ఇక స్టార్ హీరోల సంగతి సరే, లవ్ స్టోరీల సంగతి పక్కన పెడితే అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకుండానే సినిమాలు చేసేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్దిలో హీరోయిన్ ఉంది కాబట్టి లవ్ ట్రాక్ పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది లేకపోయినా సినిమాకేం పెద్దగా నష్టం లేదంటూ చర్చ జరిగింది. పెద్దిలోనే కాకుండా చరణ్ నెక్స్ట్ సుకుమార్తో చేస్తున్న సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగానే ఉండబోతోంది. ఒక స్టేజ్కొచ్చాక అదంతా యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ అసలు లవ్ స్టోరీ మీద స్టార్ హీరోలు శ్రద్ధ పెట్టడం లేదన్న టాక్ బాగా వినిపిస్తోంది. అందుకే చరణ్ అప్కమింగ్ మూవీస్ లో కూడా పెద్దగా లవ్ స్టోరీల్ని ఎక్స్పెక్ట్ చెయ్యలేమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి సినిమాల్లో ప్రభాస్ యాక్టింగ్ కి, లుక్స్ కి ఫిదావని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎందుకంటే అవి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రభాస్ రేంజ్ పెరిగినా లేడీ ఫాలోయింగ్ తగ్గిపోయింది. కారణం అన్డౌటెడ్లీ లవ్ స్టోరీలు చేయకపోవడమే. ప్రభాస్ దరిదాపుల్లో కూడా లవ్ స్టోరీలు అన్న మాటే ఎత్తడం లేదు. ప్రస్తుతం చేస్తున్నవన్నీ మాసివ్ యాక్షన్ మూవీసే. ప్రభాస్ వరుసపెట్టి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ మూవీ అని పోస్టర్లతోనే హింట్ ఇచ్చారు డైరెక్టర్. యానిమల్లో యాక్షన్ చూసి సర్ప్రైజ్ అయిన ఆడియన్స్ కి ఈసారి ప్రభాస్ తో సందీప్ రెడ్డి చేయించే యాక్షన్ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. వీటితో పాటు కల్కి 2, సలార్ 2లో అసలు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ సినిమాలే కాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటిలో లవ్ స్టోరీల స్పెషలిస్ట్ అయిన హను రాఘోపుడి చేస్తున్న ఫౌజీ కూడా ఉంది. హను రాఘోపుడి సినిమాలో లవ్ స్టోరీ కంపల్సరీగా ఉంటుంది. కానీ ఫౌజీ చూస్తుంటే అవకాశం ఏమాత్రం ఉన్నట్లు కనిపించట్లా. సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి లవ్ స్టోరీలు తగ్గించేస్తున్నారు. స్టార్ హీరోలైతే అసలు లవ్ స్టోరీల జోలికే వెళ్లడం లేదు. ప్రభాస్ బాహుబలి నుంచి అన్ని భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఏ స్టార్ హీరో కూడా లవ్ స్టోరీలు చేయడం లేదు. ఇక ఫ్యూచర్లో కూడా వీళ్ళు లవ్ స్టోరీలు చేయరా? ప్రజెంట్ టాలీవుడ్ హీరోలెవరూ లవ్ స్టోరీలు చేసే దరిదాపుల్లో లేనట్లే. ఎందుకంటే వాళ్ళు సెట్ చేసుకున్న మూవీలైన పలా ఉంది. మిగిలిన హీరోల్లా భారీ యాక్షన్ సినిమాలు కాకుండా లవ్ టచ్ తోనే సినిమాలు చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు సడన్ గా రూటు మార్చి భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. రాజమౌళితో సినిమా అంటే లవ్ స్టోరీలు ఎక్స్పెక్ట్ చేయలేం. అందుకే వారణాసిలో కూడా మహేష్ బాబుని లవర్ బాయ్ గా చూసే ఛాన్స్ లేనట్టే. అరవింద సమేతాలు క్యూట్ లుక్స్ తో అదరగొట్టిన మాస్ హీరో ఎన్టీఆర్ ఇక లవ్ స్టోరీలు చేసే ఛాన్స్ లేదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. ఫస్ట్ నుంచి మాస్ లుక్స్ తోనే ఉన్న లవ్ స్టోరీస్ ఎన్టీఆర్ కి బాగా సూట్ అవుతాయని యునానిమస్ టాక్. అయితే రాజమౌళి సినిమా చేశాక ఎవరైనా యాక్షన్ హీరో అవ్వాల్సిందే. అందుకే RRR తర్వాత వార్ 2, దేవరతో కంప్లీట్ యాక్షన్ టర్న్ తీసుకున్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ లో లవ్ అన్న మాటకి స్పేస్ తక్కువ. మరోవైపు రీసెంట్ గా త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ స్టార్ట్ చేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించి లవ్ స్టోరీకి ఛాన్సే ఉండదు. ఆ తర్వాత దేవరా 2. సో దరిదాపుల్లో కూడా ఎన్టీఆర్ ని లవర్ బాయ్ గా చూడలేం. పుష్పలో ఎంత యాక్షన్ ఉన్నా అందరూ కనెక్ట్ అయింది శ్రీవల్లిని లవ్ చేసే పుష్పకి. అయితే పుష్ప 2లో ఈ లవ్ డోస్ తగ్గిపోయింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ కలెక్షన్స్ తో అదరగొట్టింది. దీంతో పుష్ప 2 దగ్గర నుంచి బన్నీ చేస్తున్నవన్నీ హై వోల్టేజ్ మూవీసే. ఆలిస్ లోనే 100 కోట్ల బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్ తో అట్లే సినిమా చేస్తున్నారు బన్నీ. ఈ రాకా మూవీలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్ తప్ప లవ్ చూసే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. అట్లీ సినిమా సంగతి పక్కన పెట్టి మిగిలిన సినిమాల్లో అయినా లవ్ స్టోరీలు ఉంటాయా అంటే అదీ లేదు. ఇప్పటికే అట్లీ తర్వాత అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ తో చేసిన సినిమాల్లో యాక్షన్ తప్పించి లవ్ స్టోరీ మచ్చుకైనా కనిపించే ఛాన్స్ లేదు. ఇక ఆ తర్వాత వచ్చే పుష్ప 3లో పుష్ప 2కి మించి యాక్షన్ తప్ప లవ్ స్టోరీ చూసే అవకాశం లేనట్టే కనిపిస్తోంది.